నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మణిపూర్లో ఆపరేషన్ మొదలైంది. అల్లర్లలో ప్రధాన కారణమైన చిన్ కుకీలపై యాక్షన్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం మణిపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన చిన్ కుకీలకి ఎస్టీ హోదా ఉండాలా తీసివేయాలా అనే అంశంపై కేంద్రం పరిశీలిస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మణిపూర్ ప్రభుత్వం అభిప్రాయాన్ని అడిగింది. అయితే చిన్ కుకీలు ఎవరు, వీరు ఎక్కడివారు, కేంద్రం వీరికి ఎస్టీ హోదా తీసివేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం ఇంఫాల్ కేంద్రంగా పనిచేసే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మహేశ్వర్ తానోజం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చిన్ కుకీలకు ఎస్టీ హోదా తొలగించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను కేంద్రం పరిశీలించింది. గిరిజనులకి సంబంధించిన అంశాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ఆర్టికల్ 342లో గిరిజనులకి సంబంధించిన నిర్ణయాలను రాష్ట్రాలకి అప్పగించింది కేంద్రం. అందుకే ఏదైనా తెగకు సంబంధించిన వారిని గిరిజన జాబితాలో చేర్చాలన్నా తొలగించాలన్నా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. అందుకే కేంద్రం మణిపూర్ ప్రభుత్వాన్ని అభిప్రాయం కోరింది. దీనిపై బీరేన్ సింగ్ ఆధ్వర్యంలోని మణిపూర్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఆల్ ట్రైబ్ ప్యానెల్ ని నియమించింది. ఈ ప్యానెల్ ఇచ్చే నివేదిక ఆధారంగానే మణిపూర్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని పంపుతోందని బీరేన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చిన్ కుకీలపై అభిప్రాయాన్ని ఎందుకు అడిగినట్టు, చిన్ కుకీల సమస్య ఎందుకు ఉత్పన్నమైంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణిపూర్లో జనాభా పరంగా మెయితీలు 43% ఉండగా కుకీలు నాగాలు కలిసి 47% మంది ఉన్నారు. కుకీల్లో చాలా తెగలుండగా చిన్ కుకీలు కూడా ఒకరు. ఈ తెగ మిగిలిన కుకీలతో కలిసి ఎస్టీ హోదా అనుభవిస్తోంది. కానీ వీరిలో చాలా వరకు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. 1881లో మణిపూర్ జనాభాను ఒక్కసారి పరిశీలిస్తే అప్పట్లో మొత్తం జనాభా 2,21,070 మంది ఉన్నట్లుగా జనాభా లెక్కలు చెప్తున్నాయి. అందులో మొయితీలు 59%గా ఉంటే నాగాలు 27%, కుకీలు 7%గా ఉన్నారు. కానీ 2011 జనాభా లెక్కలు పరిశీలిస్తే 28,55,794 మంది ఉన్నారు. ఇందులో మెయితీలు 43% ఉంటే నాగాలు 23%, కుకీలు 15%గా ఉన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మెయితీలు నాగాల జనాభాలో భారీ తగ్గుదల ఉంటే కుకీలు మాత్రం ఏకంగా రెట్టింపయ్యారు. అందులోనూ చిన్ కుకీల జనాభాలో భారీ పెరుగుదల కనబరిచింది. ఇతర కుకీలతో పోల్చితే చిన్ కుకీల్లో ఏకంగా 200% గ్రోత్ కనిపించింది. ఇంతటి గ్రోత్ కేవలం స్థానికంగా జరగదు అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. మణిపూర్లో చిన్ కుకీల ప్రభావం అధికంగా ఉండగా నాగాలాండ్, మిజోరాంలో కూడా ప్రభావం చూపుతోంది. ఇవన్నీ మణిపూర్, బంగ్లాదేశ్లకి సరిహద్దు రాష్ట్రాలు. చిన్ కుకీల ఆరిజిన్ ఈ రెండు దేశాల్లో ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాలకు, ఆయా దేశాలకు సరిహద్దు కంచె లేదు. దీన్ని పోరస్ బార్డర్ అంటారు. సరిహద్దులో సరైన కంచె లేకుండా బిఎస్ఎఫ్ గస్తీ మాత్రమే ఉంటుంది. సరిహద్దుకు రెండు వైపులా ఉండే ప్రజలు రోజువారీ వ్యవసాయ పనుల కోసం 30 కిలోమీటర్ల వరకు వెళ్లే వెసులుబాటు అయితే ఉంటుంది. ఆ విధంగా చాలా తెగలకు సంబంధించిన వారు సరిహద్దులు దాటారు. అందులో చిన్ కుకీలు కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈ తెగలో ఎక్కువ శాతం భారత్లోకి ప్రవేశించడం వల్ల స్థానికంగా డెమోగ్రఫిక్ చేంజ్ జరిగిందనేది వాదన. బంగ్లాదేశ్లో చిన్ కుకీలు ఎక్కువగా ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో వీరిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. వీరిని ఎదుర్కోవటానికి కుకీ చిన్ నేషనల్ ఆర్మీ అనే ఒక సాయుధ మిలిటెంట్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటైంది. కేఎన్ఏకు బంగ్లాదేశ్ ఆర్మీకి మధ్య జరిగే పోరాటంలో చాలా మంది చిన్ కుకీలు ఇప్పటికీ భారత్కి శరణార్థులుగా వస్తున్నారు. వీరు ఇక్కడ కూడా అల్లర్లలో పాల్గొంటున్నారు. అయితే భారత్లో వీరు ఎక్కువగా శరణార్థులు. వీరి వల్ల స్థానికంగా నివసించే కుకీలకి ఉన్న ఎస్టీ హోదాకు గండిపడుతోంది. అంతేకాదు ప్రస్తుతం మొయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా తమ ఎస్టీ హోదాలో వెసులుబాటు తగ్గిపోతాయన్నది కుకీల ప్రధాన వాదనగా చెప్పుకోవచ్చు. ఇక మొయితీలకు అటు కేంద్రంలోని బీజేపీ కానీ రాష్ట్రంలోని బీజేపీ కానీ హోదా ప్రకటించలేదు. స్థానిక హైకోర్టు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత వారికి ఎస్టీ హోదా ఇవ్వడం సబబే అని తీర్పునిచ్చింది. దీనికి కారణాలు లేకపోలేదు. భౌగోళికంగా మణిపూర్లో అటవీ ప్రాంతం ఎక్కువ. దాదాపుగా 90% అటవీ భూభాగం ఉంటుంది. మిగిలిన 10% మాత్రమే ఇంఫాల్ లోయ ప్రాంతం. చట్టపరంగా అటవీ ప్రాంతంలో నివసించాలంటే ఎస్టీలై ఉండాలి. కానీ మొయితీలు ఎస్టీలు కాకపోవడంతో
43% జనాభా కేవలం 10% భూభాగంలోనే నివసించాల్సి వస్తోంది. దీంతో పాటు మొయితీలకు ఉన్న ఎన్నో అడ్డంకుల కారణంగా కోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. కానీ కుకీలు తమ హక్కులను కోల్పోతామన్న భయంతో మొయితీలకు ఈ హోదా ఇవ్వొద్దని రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు పాల్పడ్డారు. ఇందులో భారీగా హింస జరిగింది. ఇందులో సాయుధ మిలిటెంట్లు పాల్గొన్నారు. దాదాపుగా 180 మంది వరకు మరణించారు. జాతుల మధ్య జరిగిన ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం అట్టుడికింది. అయితే ప్రస్తుతం చిన్ కుకీలకు ఎస్టీ హోదా తొలగించడం వల్ల అక్కడ కాస్తంత ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీలో మొయితీలకు ఎస్టీ హోదా కల్పించొచ్చని కేంద్రం భావించి ఉండొచ్చు. అయితే ఇక్కడ మరో ప్రమాదము జరిగే అవకాశమూ లేకపోలేదు. మణిపూర్లో హింస దాదాపుగా 3 నెలలుగా కొనసాగింది. ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. కానీ ఈ సమయంలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన చేయనున్నారు. ఆయన భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ నుంచే ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే మొదట మణిపూర్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కేరళకు చెందిన 2 కాంగ్రెస్ ఎంపీలు ముందుగానే పర్యటించి రాహుల్ ఎవరెవరితో మాట్లాడాలి, ఎక్కడెక్కడ పర్యటించాలన్న దానిపై ముందుగానే రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది. రాహుల్కి రాజకీయ పరిణితి తక్కువ. గతంలో భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తమిళనాడు పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారింది. తమిళనాడులో వివాదాస్పద పాస్టర్ పొన్నియన్ను రాహుల్ కలవటం, అతడు జీసస్ మాత్రమే దేవుడు కానీ హిందూ దేవతలు దేవుళ్ళు కాదనడం అప్పట్లో వివాదంగా మారింది. ఇదే విధంగా ప్రస్తుతం మణిపూర్లో పర్యటించడం కలవరపెడుతోంది. రాహుల్ గాంధీ ఏ ఒక్క వివాదాస్పద వ్యాఖ్య చేసినా హింస మళ్లీ చెలరేగే అవకాశం ఉంది. అందులోనూ కాంగ్రెస్ కుకీలకు మద్దతిస్తూ వచ్చింది కాబట్టి ఆ వర్గాలను రెచ్చగొట్టినా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చిన్ కుకీలకు ఎస్టీ హోదాపై మణిపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపై వివాదాస్పదంగా వ్యాఖ్యానిస్తే మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరికీ ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితులను చక్కబెట్టే పనిలో ఉంది. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలను పరిష్కరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు చాలా అవసరం. అందుకే అల్లర్ల తర్వాత కీలక సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే చిన్ కుకీలను ఎస్టీ హోదా నుంచి తొలగించటం అనేది విశ్లేషకులు చెప్పే మాట. వీరిని ఈ హోదా నుంచి తీసివేయాలని కోరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్దాస్ అథవాలే కేంద్రం కేబినెట్లో మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఇతని పార్టీకి చెందిన వ్యక్తే కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం కూడా తక్షణమే రాష్ట్రానికి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కేంద్రం దీనిపై సీరియస్ గా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏం జరుగుతోందనేది వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.